హాయ్ అండి. నమస్కారం అండి. నా పేరు ఆదిత్య. అయితే మొన్న శనివారం శనీశ్వర స్వామి యొక్క జయంతి, ఆయన పుట్టినరోజు అని చెప్పేసి మా మన దేవాలయంలో ఇక్కడ విపరీతంగా జనం వచ్చారండి. నవగ్రహాలలో శనీశ్వరుడు. ఆయన పుట్టినరోజున వచ్చి చాలా, చాలా అంటే చాలా బాగా జనం వచ్చారు. ఎప్పుడూ రాని విధంగా వచ్చారనమాట. ఎవ్రీ ఇయర్ అసలకి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఎందుకో ఈ ఇయర్ చాలా బాగా జనం వచ్చేసారనమాట. అయితే ఆయన పుట్టినరోజని జనం విపరీతంగా వచ్చేసి కనీసం ఆయన కనిపించే విధంగా కూడా కాకుండా ఆయన పూర్తిగా బెల్లంతో, కొబ్బరి చిప్పలతో, దీపాలతో, గుడ్లతో విగ్రహం మొత్తం కూడా నింపేశారండి. మనసుకి కొంచెం బాధ అనిపించిందనమాట. అంటే ఎందుకయ్యా అంటే నాకు బాధ. మరి వాళ్ళందరూ భక్తులకి తెలుసో తెలీదో నాకైతే తెలీదండి. నాకు మా పెద్దలు చెప్పిందేందయ్యా అంటే, ఉన్న దేవుళ్ళందరిలో గూడా ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా వెళ్ళేవాడెవరయ్యా అంటే శనీశ్వరుడేనంట. అలాగే జాలి, దయ, కరుణ అనేవి లేనివాడెవరయ్యా అంటే శని భగవానుడేనంట. తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే అని నిర్మొహమాటంగా ఖండిస్తాడు కాబట్టి, మనమందరం గూడా ఆయన చూసి భయపడుతూ ఉంటామంట. అదే ఆయన దగ్గర ఎంతో జాగ్రత్తగా, ఎంతో భక్తి శ్రద్ధలతో, ఎంతో వినయ విధేయతలతో ఉంటే గనక, అసలు ఆయన మనం ఏది పట్టుకుంటే దాన్ని బంగారుమయం చేస్తాడంట. అంతటి గొప్పవాడంట. అట్లాంటి అంత గొప్ప వ్యక్తి దగ్గర, అంత స్ట్రిక్ట్ మనిషి దగ్గర మరి వీళ్ళు అందరూ గూడా అలా ఆయనకు ఆ విగ్రహం కనిపించే విధంగా గూడా కాకుండా మొత్తం నింపేసేటప్పటికి అయ్యో! అని చాలా బాధగా అనిపించిందనమాట. ఇప్పటికి చెప్తూనే ఉన్నాను. నాకు తోచింది. కానీ ఎవరు గూడా పట్టించుకునే విధంగా గాని, వినిపించుకునే విధంగా లేరు. దయచేసి మనం ఏదైనా ఒక దేవాలయానికి, ఒక స్వామివారి దగ్గరికెళ్తున్నామంటే కొంచెం అందరూ గూడా ముందుగా ఆయన యొక్క విశిష్టత ఏంటి? ఆయన దగ్గర ఎలా నడుచుకోవాలని తెలుసుకొని ముందుకెళ్తే బాగుంటుందేమో అని నాకనిపించిందండి.